నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చూశాను అక్కడ. ఆంధ్రాలో వన్ ఇయర్ ఉన్నాను. అక్కడంతా అంత కాస్ట్లీ డబ్బుమయం అంతా. హ్మ్. ఏదైనా కానీ వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, చూశాను దగ్గరుండి. అది పాతకాలంలో ఎప్పుడున్నారు 2014 వెళ్ళాను. హ్మ్. సేమ్ ఆ మాదిరిగానే ఉంది ఇప్పటివరకు. హ్మ్. ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఇప్పుడు 14 నుంచి ఇప్పుడు 24 వరకు ఇప్పుడు ఏంటి చేంజ్‌లెస్ లేవని చెప్పేసి? చేంజెస్ ఏం లేదు, ఆయన తెచ్చింది ఏం లేదు. అంత రౌడీ రాజకీయము అలా దోపిడీ రాజకీయమే జరిగింది. హ్మ్. నేను చూసిందంతా అదే. హ్మ్. అక్కడ అందరూ బాగా సఫర్ అవుతున్నారు హ్మ్. ఆయన రాజకీయంతో. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మోడీ గారు కూడా ముగ్గురు కలిసి ఇప్పుడు వస్తున్నారు కొత్తగా. గెలిచే అవకాశాలు ఉంటాయని మీరు 100% గెలుస్తారు, 100% గెలుస్తారు. అంటే ఇప్పుడు జగన్ గారు పథకాల ప్రకారం అయితే జనాల్ని బాగా గెలుచుకున్నారు. అభివృద్ధి పరంగా అయితే ఇంకా బాలేదని చెప్పేసి అని అంటున్నారు. మీద అంటే ఎంత రైట్ అండి? అదే ఆయన డబ్బులు ఇవ్వడం డైరెక్ట్ అక్కడ ఏం లేదు కానీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది. ఏదైనా కానీ ఫిజికల్గా అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం వల్ల చాలా చాలా దోచుకుంటున్నారు జనాలు. ఏదైనా కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే బాగుంటుంది. అక్కడ అంతా టేకన్ హ్యాండ్ క్యాష్ అంతా. ఏమైనా అమ్మఒడి ఏమైనా కానీ అలా హ్యాండ్ క్యాషే. వైన్ షాప్లో అయినా కానీ హ్యాండ్ క్యాషే. ఎక్కడ ప్రభుత్వంది ఆన్లైన్ సిస్టమ్ లేదు. అది మెయిన్ మైనస్ అక్కడ. ఇప్పుడు మద్య నిషేధం గాని, ఇప్పుడు జనవరి 1కి జాబ్ క్యాలెండర్స్ అయన్నీ అప్పుడు పథకాల్లో ఉన్న అదే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇయన్నీ చెప్పారు కదా! ఇప్పుడు మరి అయన్నీ నెరవేర్చారని ఏం లేదు, అక్కడ ఏం జరగలేదు. నేను ఒక 16 మంత్స్ ఉన్నాను అక్కడ. హ్మ్. అక్కడైతే ఏం కనిపించలేదు నాకైతే. ఎటువంటి మార్పు కనపడలేదు. అలా అని కొంచెం పర్లేదు. స్కూల్ పరంగా అయితే బాగా చేశాడు అనిపిస్తుంది. స్కూలింగ్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అది బాగా అనిపించింది. మరి జాబ్స్ పరంగా ఎలా ఉంది? జాబ్స్ పరంగా అయితే ఏం లేదు అక్కడ. వాలంటీర్లు ఉన్నారు కదా, 5000 రూపీస్ వాళ్ళకి పాపం చాలా. మాకు అక్కడ 2-3 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. చాలా ఇబ్బందిగా లోన్ అవుతున్నారు. ఆ వర్క్ కూడా వాళ్ళు ఎలా ఉంటుందంటే పార్టీ వర్క్ చేసుకుంటారు. అంటే మీటింగ్లు ఉన్న జనాలను తీసుకురావడం అలాంటి పనులు చేస్తూ ఉన్నారు అక్కడ. చాలాసార్లు చూశాను నేను అక్కడ. రోడ్లు లేవు అక్కడ. ఆంధ్రాలో చాలాసార్లు రోడ్లు లేవు. అంటే నేను అక్కడ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఇంట్లో వెళ్ళన్నప్పుడు ఆ టైంలో చూశాను అన్నప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. ప్రతి జనాలు అక్కడ నేను చూసి ప్రతి ఒక్కరు కూడా జగన్ రారని. ఇప్పుడు మరి చంద్రబాబు గారు వస్తే ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? ఐటీ హబ్ వస్తుంది. ఆయన ఆయన విజన్ వేరే కదా. ఆయన విజన్ బాగుంటుంది. ఆయన ఏదో ఫ్యూచర్లో చేద్దామనే ఒక ఇది ఉంది. ఇప్పుడు చూడు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా అవ్వలేదు. ఇప్పుడు లాస్ట్కి వైజాగ్ అన్నాడు, వైజాగ్ కూడా అవ్వలేదు. వైజాగ్ మన దీనికి సికింద్రాబాద్ చూస్తే 1% కూడా లేదు హైదరాబాద్ బట్టి. మామూలుగా ఉంది. నేను కూడా తెలంగాణే, అక్కడ వర్క్ చేద్దాం, అక్కడ వైజాగ్ చూద్దామని వెళ్ళాను. 5 రోజులు బోర్ కొట్టేసింది, అంతే. ఏం లేదు అక్కడ.